నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మండలంలో మీకు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తాయో ఆ నోటిఫికేషన్ సంబంధించిన అంశంలో నేను ఉచితంగా మీ అందరికీ కూడా క్లాసెస్ కండక్ట్ చేసి నా నెల నెల జీతం ఖచ్చితంగా మీకు ఖర్చు పెడతా. ఇది సరిపోకుంటే అక్కడక్కడ మాకు చాలామంది పరిచయస్తులు ఉన్నారు. స్టడీ మెటీరియల్ కూడా తీసుకొచ్చి మీ అందరికి కూడా అప్పచెప్పి దగ్గరుండి నేను మానిటరింగ్ చేస్తా. ఈ 6 సంవత్సరాలు నా పాఠశాలను ఎలా అయితే మానిటరింగ్ చేసినో, నా ట్రస్మా సంస్థను, నా ట్రస్మా ఆర్గనైజేషన్ ఎలా అయితే మానిటరింగ్ చేసినో, నేను ఒక లైనిజంలో ఎలా అయితే మానిటరింగ్ చేసి ఎలా అయితే ముందుకెళ్ళినో, ఎలాగ జిఆర్ స్వామి గారి దగ్గర ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా అయితే మానిటరింగ్ చేస్తున్నానో, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రయత్నిస్తున్నానో, అట్లా అంతకన్నా గొప్పగా చేసి ప్రతి నిరుద్యోగి ఉద్యోగ అవకాశం వచ్చే విధంగా, లేకపోతే తనకు తను నిలబడే విధంగా, తనే ఒక 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తనను నమ్ముకొని ఆ కృషిని తీసుకొస్తా. కొంతమంది అక్కడక్కడ కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ కలహాలు అనేక రకాలు, అట్లాంటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ సెంటర్స్, కొంతమంది స్వశక్తి మహిళలకు కూడా అనేక రకంగా మిషనరీస్ ఏర్పాటు చేసి వాళ్ళ లోపల కూడా ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. చెడు అలవాట్లకు ఇట్లాంటి బానిసలు అవుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళను కూడా సేకరించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను సమాజంలో మంచిగా ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చే విధంగా, అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 6 సంవత్సరాలు ప్రజాసేవకు అంకితమైన పట్టభద్రుల సేవకు అంకితం. ప్రజలు వేరు, పట్టభద్రులు వేరు. పట్టభద్రుల సమస్యలను ఎండగడతా, వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఎండగట్టి ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ పట్టభద్రుల సమస్యలన్నింటినీ కూడా సాధించేందుకు నిద్రపోను. అదే నా కాన్సెప్ట్. అది ఏ ఇష్యూ కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, అది డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, ఎవరైనా ఏ కోణంలో ఉండని, ఇలా జర్నలిస్టులు కానీ, ఇలా ఎవరి సమస్య అయినా నేను తీసుకుంటాను. అది ఖచ్చితంగా సాధిస్తాను.